జాతక చక్రం ఆధారంగా చేసుకుని కలిగిపోయేటటువంటి సంతానం అది ఆడ శిశువా మగ శిశువా అన్న విషయం చెప్పగలమా? జాతక చక్రాన్ని ఆధారంగా చేసుకుని కేవలము ఇది పురుషుడి యొక్క జాతక చక్రం నుంచి మాత్రమే చెప్పాలి. స్త్రీ జాతకంతో దీనికి నిమిత్తం లేదు. ఎందుకంటే సంతానకారకుడు పురుషుడే కనుక. పురుషుడి యొక్క జాతకంలో పంచమము పుత్రస్థానము, పంచమము నవమము పితృస్థానము, జన్యజనక సంబంధం కనుక జాతక చక్రంలో ఈ రెండు స్థానాల ఆధారంగా చేసుకుని సంతానపరమైనటువంటి అంశములను విశ్లేషణ చేయాలి. తర్వాత జాతక చక్రంలో మొత్తం 12 స్థానాల్లో మేషము నుంచి మీనం వరకు ఉండేటటువంటి ఈ 12 స్థానాల్లో 1, 3, 5, 7, 9, 11 ఇవి బేసి సంఖ్య కలిగినటువంటి స్థానములు. వీటికి ఆ స్థానములు 1 మేషము, 3 మిథునము, ఈ విధముగా సింహము, తుల, ధనుసు, కుంభము ఈ 6 రాశులు బేసి సంఖ్య కలిగినటువంటి రాశులు. వీటిని ఓజరాశులు అంటారు. ఇవి పురుష స్వభావం కలిగినటువంటివి. అలాగే మిగిలినటువంటి 6 స్థానములు 2, 4, 6, 8, 10, 12 సరి సంఖ్య కలిగినటువంటి ఈ స్థానంలో వృషభము, కర్కాటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనము ఈ 6 స్థానములను సమస్వభావము కలిగినటువంటి సమరాశులు అంటారు. ఇది స్త్రీ స్వభావము కలిగినటువంటివి. ఓజ స్వభావము కలిగినటువంటి పురుష రాశులు, తర్వాత సమస్వభావము కలిగినటువంటివి స్త్రీ రాశులు. తర్వాత ఈ పురుష రాశుల నుంచి స్త్రీ రాశుల నుంచి ద్విస్వభావ రాశుల్ని విడగొట్టాలి. వీటిల్లో ఓజరాశుల్లో ఉండేటువంటి మిథునము, ధనుసు ఇవి 2 పురుష రాశులని, తర్వాత స్త్రీ స్వభావము కలిగినటువంటి ఈ రాశుల్లో కన్య, మీనము ఈ 2 రాశుల్ని, మొత్తం ఈ 4 రాశుల్ని కలిపి ద్విస్వభావ రాశులు అంటారు. ఇవి స్త్రీ స్వభావం పురుష స్వభావములు 2 కలిపి ఉండేటటువంటివి. తర్వాత ఇంకా గ్రహములకు సంబంధించి చంద్ర శుక్ర గ్రహములు స్త్రీ స్వభావము కలిగినటువంటివి. రవి కుజ గురులు ఈ 3 గ్రహములు పురుష స్వభావము కలిగినటువంటివి. బుధ శనులు నపుంసక స్వభావం తటస్థ స్వభావం కలిగినటువంటివి. ఇప్పుడు జాతక చక్రంలో రాశి చక్రంలో కానీ అంశ చక్రంలో కానీ ఇవి గ్రహములు అంటే పురుష స్వభావము గ్రహములు కానీ స్త్రీ స్వభావ గ్రహములు కానీ ఈ గ్రహములు ఓజరాశుల్లో స్థితమై ఉన్నాయా, సమరాశుల్లో స్థితమై ఉన్నాయా, ద్విస్వభావ రాశుల్లో స్థితమై ఉన్నాయా అనేటువంటి అంశాన్ని పరిశీలించి అవి ఏ స్వభావము కలిగినటువంటి రాశుల్లో ఎంత బలముగా స్థితమై ఉన్నాయో, ఆ గ్రహములకు సంబంధించినటువంటి దశ అంతర్దశలు ఎప్పుడు వస్తున్నాయో ఆ సమయం నందు స్త్రీ సంతానము పురుష సంతానము ఈ యొక్క రాశులను అనుసరించి గ్రహములను అనుసరించి కలుగుతాయి. ఇది విశ్లేషణ చేసి ఆ దశ అంతర్దశల్ని ఖచ్చితంగా కనుక్కుని ఆ సమయమునకు అవి ఆ స్త్రీ సంతానము పురుష సంతానము కలిగేటువంటి అవకాశం ఉంది అని బృహజ్జాతకంలో చెప్పబడింది. ఇది స్త్రీ పురుష సంతానమునకు సంబంధించినటువంటి గ్రహించగలిగినటువంటి అంశములు.